కదా. నువ్వు వీడియో తీయన్నా నాకు ఇప్పుడు వాళ్ళని చంపేస్తే వాళ్ళని అది ఎత్తనే వాడదు. ఎక్కు లేదు ముందర ఎక్కుతారు. ఏం పేరానా? నందస్వామి. ఏం చేస్తుంటారు? బుధారపేటనా? ఏం పనానా? ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పని చేస్తారా? ఓకే ఓకే. ఎక్కడే లేదన్నా మా అత్తవారి ఇంటికి వెళ్తున్నాను. సీట్ బెల్ట్ వేసుకోను. అట నా లెక్క. మోగుతూనే ఉంటది, స్పీడ్ పెరగదు. కాపీరైట్ అవుతుంది. అట ఎడం వైద్యం నుంచి కుడి వైపుకి రావాలి. చూపిస్తున్నా. అట్లా నాకి కుడి వైపు నుంచి మీకు ఎడం వైపు నుంచి అట్లా. ఏమన్నా లైఫ్ ఎట్లా ఉంది? కానీ నాకు చిన్న సమస్య వచ్చి పడిందనా. మా భార్య నేను ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటది. ఇప్పుడు చీటింగ్ మాటికి కొట్లాడుతూనే ఉంటది నాతో. ఎవరిలో? అనంతపూర్లో. కానీ వాళ్ళు ముందుకే వచ్చేసినారులే. హైదరాబాదు. ఏమైందంటే ఇప్పుడు చిన్న మా కొడుకులు ఉన్నారు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నారు. నాకు ఇద్దరు. ఇంకా వాళ్ళని పక్కింట్లో వదిలిపెట్టి పోతుంది. అదే నేనున్నప్పుడు నన్ను కూడా వదిలిపెట్టి పోవాలి కదా, వదలదు. అనుమానం తప్పు కదా నాది. తప్పదు. పోయి ఉండొచ్చు కదా పక్కింట్లో. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నువ్వు ఉంటే నువ్వు మీ ఇంట్లో నువ్వు ఊచిపోతే ఇంకా నీ కరెంట్ తీసిపెట్టిపోతాయి కదా. ఏం లేదంటే పక్కింట్లో కాటే వదిలిపెట్టి పోతుంది. నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆ పిల్లల కోసం నేను పక్కింట్లో పోయి కూర్చొని ఆడుకుంటుంటా. దాంట్లో తప్పేముంది? ఏం తప్పలేదు. దానికోసం అని చెప్పేసి కొట్లాడుకైనా పిల్లలు ఉన్నారు కదా అట్లనే ఆడుకుంటారు కదా అని చెప్పేసి నేను అనుకుని కొన్ని ఎట్లున్నాయంటే కొన్ని రాజు తప్పదు. కొన్ని విషయాలు కూడా కొన్ని మనం కొద్దిగా ఓవర్ చేస్తున్నాం. పెద్ద మంచిలాగా మంచి సలహా చెప్తున్నావు నువ్వు. ఇప్పుడు కొన్ని ఆడల విషయంలో వాళ్ళ సరిగ్గా కొన్ని తగ్గలం మనం. కానీ పరిస్థితులు ఎట్లున్నాయంటే మనం కొద్దిగా ఏమన్నా ఇచ్చినాం అనుకో అది వేరే అయిపోతుంది. పిల్లల కోసం ఆంటీ కూరగాయలు కట్ చేయి కట్ చేసి అంట్లు తోముతుంటాను. దానికి ఇంత రచ్చ చేసి చినికి గాలివాన వెళ్ళాక పెద్దగా అయిపోయింది. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాకుండా ఆమె ఏం చేసిందంటే కోపంతో ఆలోడు తాగింది. ఆలోడు తాగింది. ఇంకా వాళ్ళ అమ్మల ఇంటి కాడికి పోతున్నాను. వెనకలా టిక్కీలో వేసుకున్నాను మా భార్యని. చచ్చిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మల ఇంటి కాడికి పోదాము.
ఇప్పుడు మీరు కూడా కొద్దిగా మాట్లాడండి అన్న వాళ్ళ కాడ. మనకి వాళ్ళు కొడతారేమో అని చెప్పేసి భయం వేస్తుంది నాకు. లేదు మనకి సీరియస్ ఉందన్న మనకడ ఈడేనా వాళ్ళ మామూలు ఇంటికాడ పోదాం ఫస్ట్. వాళ్ళ మామ సీరియస్ అవుతుంటాడు, మీరు వచ్చి కొద్దిగా సంజాయించండి. లేదు మనం ఏం చేయలేమని అట్లా రాలేదు. లేదు లేదన్నా, ఇప్పుడు ఆ బాడీ వాసన వేస్తుంది, పొద్దున్న నుంచి వేసుకుని తిరుగుతున్నాను. ఇప్పుడు నాకు ఎట్లా పోవాలో ఏం చేయాలో అర్థమైతే లేదు. లేదు మనం అట్లా చేయలేమన్నా వీరికి. సంజాయించండి కాసా. మనం ఏం సంజాయిస్తాం ఇప్పుడు మనం సంజాయిస్తాం. ఏం లేదు, ఏదో తాగింది ఇంక అయిపోయింది మరసంగా ఉండండి, ఆ పిల్లోనికి ఏదో పెళ్లి చేయండి అని చెప్పాను. ఏం లేదు, ఏదో తాగింది ఇంక అయిపోయింది మరసంగా ఉండండి, ఆ పిల్లోనికి ఏదో పెళ్లి చేయండి అని చెప్పాను. మనం అట్లా చెప్పలేమన్నా. చెప్పానన్నా అదనా ప్లీజ్ అన్నా చెప్పు. చెప్పలేము లేనా ఈ డాబు నేను దిగుతలేవు. లేదన్నా పోదాము, వాళ్ళ అమ్మల ఇంటికాడికి పోదాము. ఇప్పుడు వాళ్ళు కొడతారు. సరేలేనా, నువ్వు చెప్పాకులే, నువ్వు చెప్పాకు. కానీ ఒక వీడియోది వాళ్ళు నన్ను కొడుతుంటారే. లేదన్నా ప్లీజ్ వాళ్ళు నన్ను కొడుతుంటే నేను ఆపనా, నేను తీరన్నా. నువ్వు ఆపన బండి ప్లీజ్ అన్నా, చెప్తాలేదని ప్లీజ్ అన్నా. నువ్వు ఆపండి కాదు, నువ్వు ఆపనా, నువ్వు డోర్ తీ చెప్తా. కాదన్నా, వాళ్ళు నన్ను కొడతారు కదా. నువ్వు బండి నువ్వు వీడియో తీయన్నా నాకు. నువ్వు బండి తీయనా. ఇప్పుడు వాళ్ళని చంపేసి నువ్వు బండి తీయనా. వాళ్ళని నాకేం చేస్తారు, నువ్వు ఎవరు నాకు నువ్వు ఏమో నువ్వు బండి తీసావు లేదా ఎట్లా చెప్పు. నువ్వు నా పెద్దన్నా అవును పెద్దన కాదు, నేను ఎట్లా పెద్దనా నువ్వు అవ్వంటివి. అవును మామూలు అవ్వంటున్నా నేను. నువ్వు బండి తీయనా, బండి డోర్ తీ బండి తీయనా ఫస్ట్. నువ్వు బండి తీ ఫస్ట్, బండి డోర్ తీ చెప్తా. నువ్వు డోర్ తీసావు లేదా ఫస్ట్. నువ్వు నేను డోర్ తీయాలని నువ్వు బండి రోజు ఓపెన్ చేయ ఫస్ట్. సాటి మనిషికి సాయం చేయలేను, అంత ఓపెన్ నాకు కాలేదన్నా. నువ్వు ఓపెన్ చేయనా ప్లీజ్. నువ్వు ఓపెన్ చేయనంటే నువ్వు ఓపెన్ చేస్తా లేదా. నువ్వు ఒక్క నిమిషం నువ్వు ఓపెన్ చేస్తా. ఒక్క నిమిషం వద్దు సరేలే, అది ఎత్తనే వాడదు. లేదు వద్దనా ఆడ వాడేసి పోతాను. వద్దనా నువ్వు నీ దారి నువ్వు. లేదన్నా నువ్వు ఆపన్న బండి ఊరికి. నువ్వు బండి ఆప, డోర్ తీ. నువ్వు డోర్ చేయనా. సరేలే, నువ్వు డోర్ చేయనా. నువ్వు డోర్ తీ. ఒక సెల్ఫీ తీసుకున్నావు. నువ్వు డోర్ చేయనా. వద్దు నాకు అట్లా వద్దనా. నువ్వు డోర్ తీ. సెల్ఫీ కూడా డోర్ సెల్ఫీ వద్దనా. నేను డోర్ తీ అన్న ప్లీజ్ అన్నా. నేను డోర్ తీ. నాకు బండి ఎక్కినావని వద్దనా. నా డోర్ చేయనా. నా డోర్ తీ నాకు ఫస్ట్. ఫోటో తీసుకున్నా. నేను లేదని పారేస్తా సెల్లుగా. పారేస్తావా? డోర్ చేయనా ఫస్ట్. నువ్వు డోర్ చేయనా ఫస్ట్. నువ్వు సరే తప్పే నువ్వు డోర్ చేయనా. నువ్వు డోర్ తీ. నువ్వు డోర్ తీ అన్న. నువ్వు డోర్ చేయనా ప్లీజ్. మొక్తా మొత్తం నేను చేసిన అంటే యాక్టింగ్ ఎవ్వరు వద్దనా. యాక్టింగ్ వద్దనా. నువ్వు డోర్ వద్దా. నేను తమాషా వీడియో చేస్తున్నా. తమాషా వద్దులేనా. సరే దింపేస్తాను. గుర్తు తెలియని బండ్లలో ఎక్కకూడదు. ఎక్కితే ఇట్లాంటి చిక్కుల్లో పడతారు అని చెప్పేసి చెప్తుంటా. మీరు కూడా ఒక మాట చెప్పండి, గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పండి. గుర్తు తెలియని ఎక్కుద్దులన్నా. టాక్సీ, బస్సు, ఆటోలోనే వెళ్ళండి చెప్పండి. టాక్సీ బండి ఆటోలో ఎక్కుతాంలేనా. ఓకేనా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక్కసారి చూసిపో. ఇయ్యడం మర్చిపోయినాను, ఇది ఇచ్చేసేసి. అన్నా ఒక్క నిమిషం నేను రిటర్న్ పోతా. రిటర్న్ దింపమంటే రిటర్న్ దింపేస్తా. ఇది ఒక చిన్న గిఫ్ట్ అన్నా వీళ్ళ తరపు నుంచి. సరే ఓకేనా. ఓకే బాయ్ చెప్పేసి. బాయ్. ఓకే గాయ్స్, అన్నకైతే గిఫ్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఆయన సంజాయిస్తున్నాను. ఓకే, మళ్ళీ ఆడి నిలబడినాడు. ఒకసారి మాట్లాడి వెళ్ళిపోదు.
ఓకే గ్యాస్ చేతిలో అయితే పట్టుకున్నాను అన్న. అన్నా రిటర్న్ వెళ్తున్నానా నేను అక్కడికి వెళ్తాను. ఓకే గిఫ్ట్ ఒకసారి చూపెట్టు. బాయ్ చెప్పేసానా. చెప్పేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.